నేరస్తులు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చూశాం. 2019లో మరి దురదృష్టవశాత్తు అదే జరిగింది. క్రిమినల్స్ రాజ్యాంగాన్ని పాటించరు. పవన్ కళ్యాణ్ ఇక్కడ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారయ్యా? గతంలో రాజ్యాంగాన్ని పట్టుకొని భారత రాజ్యాంగమే గొప్పది, ఇట్స్ మై ఇన్స్పిరేషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షిరామ్, చెగువీరా అని పేర్లు చెప్పి లాస్ట్కి ఈయన ఏం చేశారా? ఒక్క మతానికి మాత్రమే అంకితం అయిపోయింది. ఈయన చేస్తేనేమో ఒక లేకుంటుంది, వేరే పైన ఇంకో లేకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు నీకు మస్తు మంది అభిమానులు ఉన్నారు. సో మేము ఒకటి ఏమంటున్నామంటే, నీవు చేసినటువంటి పాలన గురించి, నీ రంగు మారినటువంటి రంగు గురించి అయితే మరి ఆంధ్ర ప్రజలందరికీ గూఢంగా తెలిసిపోయింది. సో మళ్ళా వచ్చే ఎన్నికలో కనీసం నీ సీటు కూడా నువ్వు గెలుస్తావో కూడా కన్ఫర్మ్ లేదు. నువ్వు రాజ్యాంగం గురించి నువ్వు